చార్లీ క్రిక్ సువార్తను మొహమాటం లేకుండా బోధిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, వాక్యానుసారంగా దప్పుదిద్దుతున్నాడు, డిబేట్ చేస్తున్నాడు, ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరు ఆయనతోటి పోటీ పడి నువ్వు చెప్పేది తప్పు అని చెప్పలేకపోతారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎవ్వడూ తప్పు పట్టలేడంటే. వాక్యానికి మించినది సత్యం ఎక్కడ ప్రపంచంలో లేదు. ఎదిరించలేక ఆయన ఖండించే గొంతుని ఎక్కడ గురిపెట్టి కొట్టాడు, ఇక్కడ గురిపెట్టి కొట్టాడు. వాడు 22 ఏళ్ళ కుర్రోడు అంట ఇంత చేస్తే వాడు బచ్చా. 2 రోజులు కూడా అవ్వలేదు చనిపోయి భర్త. ఆ భార్య నిలబడి సాక్ష్యం చెబుతుంది, నా భర్త పద్ధతిని నేను పాటిస్తాను, తను వేసిన డిసిప్లిన్ నేను పాటిస్తాను, నా భర్త దేవుని దగ్గర ఉన్నాడు అని కన్నీటితో ఆమె చెప్పి 2 చిన్న పిల్లలండి. అరే ఎంత క్రూరంగా ఉంటారో మనుషులు అర్థం చేసుకోండి. ఇలాంటి కార్యాలు ప్రపంచంలో భయంకరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభు రాకడా అతి సమీపంగా ఉంది.